హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ నుండి మనం లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి మన ఛానల్లో తెలుసుకోబోతున్నాం. నేను మీకు ఆల్రెడీ చెప్పా పొటెన్షియోమీటర్ గురించి అండ్ పొటెన్షియోమీటర్ యొక్క ప్రోగ్రామ్ కూడా మనం రాసాం. ఎనలాగ్ వాల్యూస్ని రీడ్ చేసుకుంటూ ఒక ప్రోగ్రామ్ కూడా రాసాం. కొంతమందికి అది సరిగ్గా అర్థం కానట్లుంది. సో దాని కనెక్షన్స్ ఎలా చేసానో చూడండి. ఒక 5 voltsని పొటెన్షియోమీటర్లో ఒక పిన్ని 5 voltsకి అంటే 2 పిన్స్ ఉంటాయి చూసారా, అందులో మనం ఇది ఏ పిన్ అయినా మనం 5 volts కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక పిన్ని గ్రౌండ్ పిన్ కనెక్ట్ చేసా అండ్ మిడిల్ పిన్ మధ్యలో ఉంటుంది పొటెన్షియోమీటర్కి మిడిల్లో, దాన్ని A3 కనెక్ట్ చేశాను లాస్ట్ ప్రోగ్రాంలో. సో మిడిల్లో ఉన్న డేటా రీడ్ చేసే పిన్ నేను A3 కనెక్ట్ చేసా. అండ్ ఇప్పుడు నేను ఆర్డినో నా కంప్యూటర్ కనెక్ట్ చేశాక ఇప్పుడు కమాండ్ ఏంటి, మనం ఇంట్ అండ్ పొటెన్షియోమీటర్కి ఒక పేరు ఇచ్చుకున్నాం, అదే ఇంట్ పార్ట్ ఏ పిన్ కనెక్ట్ చేసాం, A3 కనెక్ట్ చేసాం. A3 ఇంట్ పార్ట్ యొక్క వాల్యూ అంటే దాంట్లో ఎంత వాల్యూ రీడ్ చేసుకుందో అది ఒక వేరియబుల్ తీసుకున్న పార్ట్ వాల్యూ అనేది. అండ్ ఇంట్ డిలే. సో ఇప్పుడు మనం పార్ట్ పిన్ని రీడ్ చేయాలి కాబట్టి పార్ట్ పిన్ అనేది ఒకటి ఉంది అని చెప్పడానికి పిన్ మోడ్ అని కమాండ్ యూజ్ చేస్తాం. పిన్ మోడ్ పార్ట్ ఇదేంటి ఇన్పుట్, మనం ఇన్పుట్ వాల్యూని ఇస్తున్నాం. సో ఇన్పుట్ సీరియల్ డాట్ మనకు సీరియల్ డేటా సీరియల్ మానిటర్లో మనం చేసిన ప్రోగ్రామ్ కనబడాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడడానికి సీరియల్ డాట్ బిగిన్ 9600 బాడ్ రేట్. ఇప్పుడు వైడ్ లూప్లో పార్ట్ వాల్యూ, మన పొటెన్షియోమీటర్ యొక్క వాల్యూని పార్ట్ వాల్యూలో స్టోర్ చేస్తున్నాం. అంటే పార్ట్ వాల్యూని పొటెన్షియోమీటర్లో స్టోర్ చేస్తున్నాం. ఎనలాగ్ రీడ్, నువ్వు పార్ట్ వాల్యూని రీడ్ చేసుకో అని ఎనలాగ్ రీడ్ పార్ట్ వాల్యూని రీడ్ చేసుకుంటుంది. అది ఎందులో స్టోర్ చేస్తుంటుంది, పార్ట్ వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది. సో సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, మనం పార్ట్ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ పార్ట్ వాల్యూ ఈజ్ అని నేను ఒక పార్ట్ వాల్యూ ఇది అని చెప్పడానికి ఒక స్ట్రింగ్ యూజ్ చేసా. అండ్ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్ అని అర్థం. ఇందులో మనం పార్ట్ వాల్యూ ప్రింట్ చేయి అంటే పార్ట్ వాల్యూ VALU. అండ్ డిలే DALAY, డిలేకి మనం వేరియబుల్ ఏమి ఇచ్చుకున్నాం DEL. మళ్ళీ అక్కడ నేను వేరియబుల్ డిలే వాల్యూ అసైన్ చేయలేదు, ఇప్పుడు అసైన్ చేస్తున్నా. డిలే ఈక్వల్ టు ఒక ½ సెకండ్ పెట్టుకున్నా 500. కోడ్ని సేవ్ చేయాలి కాబట్టి దానికి నాకు ఇష్టమైన పేరు ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఇఫ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇఫ్ కంపైల్ చేసా. సక్సెస్ఫుల్గా డంప్ కూడా అయింది. ఇప్పుడు సీరియల్ మోడల్లో చూద్దాం. నేను చెప్పినట్టే ఇందులో బిట్స్ రూపంలో వస్తుంది వాల్యూ. మనకు వోల్టేజ్ రూపంలో రావాలంటే నేను మీకు ఫార్ములా చెప్పా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫార్ములా చెప్పాను. అదే ఇప్పుడు మనం ఇక్కడ ఉపయోగిద్దాం. అది దానికి ఏమైనా వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ ఫ్లోట్లో తీసుకుందాం, ఎందుకంటే మనకి పాయింట్స్లో కూడా వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా, వోల్టేజ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. ఫ్లోట్
వి అవుట్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నా. వి అవుట్ టోటల్ వి అవుట్ ఈక్వల్ టు 0. దీనికి ఫార్ములా చెప్పాలి గుర్తుందిగా. వి అవుట్ ఈక్వల్ టు 5.1023 ఇంటూ పొటెన్షియోమీటర్ వాల్యూ ఎందులో స్టోర్ అయింది, పాట్ వాల్యూలో స్టోర్ అయింది కాబట్టి ఇంటూ పాట్ వాల్యూ POTVALU పాట్ వాల్యూ సెమీకోలన్. ఇప్పుడు మనకి టోటల్గా ఏం ప్రింట్ అవ్వాలంటే వి అవుట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి వి అవుట్ ఇప్పుడు మనం సీరియల్ మానిటర్లో చూద్దాం. ఇప్పుడు మనకి వోల్టేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. 1 to 5 మిడిల్లో మనకు వోల్టేజ్ వస్తుంది. ఎందుకంటే మనం బిట్స్ రూపంలో ఉన్నదాన్ని వోల్టేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ అంటే ఏంటి, ఒకవేళ అయితే అనే దానికి, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్కి. ఇఫ్ ఒకవేళ అవుతే, ఒకవేళ అయితే అనే కమెంట్ కోసం ఇఫ్ని యూజ్ చేస్తాం. దానికంటే ముందు నేను ఆర్డినోకి ఒక ఎల్ఈడి కనెక్ట్ చేస్తున్నా. 7th పిన్కి ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేస్తున్నా. డిజిటల్ పిన్లో 7th పిన్కి ఆర్డినోలో ఎల్ఈడికి కనెక్ట్ చేసా. మరొక ఎండ్ని రెసిస్టర్ యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు రెసిస్టర్ యూజ్ చేసా. ఇంకో పిన్ని నార్మల్గానే గ్రౌండ్కి కనెక్ట్ చేసా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే, పొటెన్షియోమీటర్ యొక్క వాల్యూని బట్టి ఈ ఎల్ఈడి అనేది ఆన్ అయ్యేలా మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఎల్ఈడికి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇంటి ఎల్ఈడి ఈక్వల్ టు మనం ఏ పిన్కి తీసుకున్నాం, 7th పిన్. డిజిటల్లో 7th పిన్ కాబట్టి 7. ఇప్పుడు పిన్ మోడ్లో ఇంకో కమాండ్ వచ్చింది, అదే ఏంటి, ఎల్ఈడి. సో పిన్ మోడ్ ఎల్ఈడి కామా ఎల్ఈడి మనకేంటి, అవుట్పుట్. సో అవుట్పుట్ సెమీకోలన్. ఇప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్ రాస్తున్నాం, ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్మాల్ లెటర్లో ఉంటుంది. ఇఫ్ ఓపెన్ బ్రేస్ POT అంటే వి అవుట్, వోల్టేజ్ అవుట్ వాల్యూ అంటే వోల్టేజ్ అవుట్ అనేది 4 కంటే 4 volts కన్నా ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇఫ్కి ఒక ఓపెన్ బ్రాంచెస్ అండ్ క్లోజ్ బ్రాంచెస్లో మధ్యలో రాయాలి ప్రోగ్రామ్. సో డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా హై. ఇప్పుడు మన వోల్టేజ్ అనేది 4 కన్నా ఎక్కువ ఉంటే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ రాస్తున్నా. ఇఫ్ కండిషన్ ఇంకొకటి, ఇఫ్ స్మాల్ ఇఫ్ వి అవుట్ గ్రేటర్ దెన్ 4 కన్నా తక్కువ ఉంటే ఎల్ఈడి ఆఫ్ అవ్వాలని కమాండ్ రాసుకుంటున్నా. ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వాలి. వోల్టేజ్ అనేది 4 కన్నా ఎక్కువ ఉంటే ఎల్ఈడి ఆన్ అవ్వాలి. 4 కన్నా తక్కువ ఉంటే వోల్టేజ్ ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వాలి. సో ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఇప్పుడు ఆర్డినో బోర్డులోకి మన ప్రోగ్రామ్ డంప్ చేస్తున్నా. ఇప్పుడు సీరియల్ మానిటర్లో మన వోల్టేజ్ ఎంత ఉందో చూద్దాం. 2.88. ఇప్పుడు నేను పొటెన్షియోమీటర్లో వోల్టేజ్ని పెంచుతున్నా. డైరెక్ట్గా 4 voltsకి పెంచా. చూసారా, 4 volts కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 4.11 ఎల్ఈడి అనేది ఆన్ అయింది. ఇప్పుడు 4 volts కన్నా తక్కువ తీసుకొస్తున్నా, ఎల్ఈడి అనేది ఆఫ్ ఉంది. చూసారుగా, ఈ విధంగా ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒకవేళ
వోల్టేజ్ అనేది 4 కన్నా ఎక్కువ ఉంటే ఎల్ఈడి ఆన్ అవ్వాలి, లేదంటే ఎల్ఈడి ఆఫ్ అవ్వాలని రాసాం. ఇప్పుడు ఇంకొక కమాండ్ రాస్తున్నా చూడండి. ఇఫ్ వోల్టేజ్ ఈక్వల్ టు అంటే వోల్టేజ్ అనేది 5 volts అయిందనుకోండి, మనకి ఎల్ఈడి ఆన్ అవ్వాలని. వోల్టేజ్ అనేది నాట్ ఈక్వల్ టు అంటే మనం ఆశ్చర్యార్థకం యూజ్ చేస్తాం కదా, ఆ సింబల్ని యూజ్ చేసి ఈక్వల్ టు యూజ్ చేస్తే నాట్ ఈక్వల్ టు అని అర్థం. నాట్ ఈక్వల్ టు 5 అయిందనుకోండి, ఎల్ఈడి ఆఫ్ అవ్వాలని ప్రోగ్రామ్ రాస్తున్నా. సో ఇప్పుడు మనం వోల్టేజ్ చూద్దాం. 2.89 అనే వస్తుంది. సో ఇప్పుడు నేను 5 voltsకి ఎల్ఈడి ఆన్ అయింది చూసారా 5 volts దగ్గర. ఇప్పుడు 5 కన్నా తగ్గించానంటే ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. 5 volts ఉన్నప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుంది, 5 volts కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కాదు, నాకు సర్టైన్ 2 voltages మధ్యలో ఎల్ఈడి ఆన్ అవ్వాలి అంటే చూడండి ఎలాగో చెప్తా. ఇప్పుడు Vout less than or equal to 2 అంటే Vout అనేది 2 కన్నా లేదా 2 అయినప్పుడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నా 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అండ్ అనే కమాండ్ యూస్ చేసాం. యాంపర్సెంట్ సింబల్ యూస్ చేసి అండ్ Vout లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సారీ, ఇందాక గ్రేటర్ దెన్ అది లెస్ దెన్ అన్నాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇప్పుడు Vout వాల్యూ 2కి 3కి మధ్యలో ఉన్నప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ అవ్వాలి. అలాగే 2కి తక్కువైనా అండ్ 3కి ఎక్కువైనా ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వాలి అని ఈ ప్రోగ్రామ్ రాసుకున్నా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్. ఇప్పుడు నేను ఇక్కడ కింద 2 గీతల కింద చూపించింది చూసారా, అది ఆర్ సింబల్ కింద అర్థం. 3 ఇప్పుడు ఈ 2 voltages మధ్యలో ఉన్నప్పుడు ఎల్ఈడి ఆన్ అవ్వాలి. ఆ 2 volts కనుక తక్కువ లేదా ఎక్కువ అయినప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవ్వాలని కమాండ్ రాసా. సో వోల్టేజ్ అనేది 0.2. మనకి వోల్టేజ్ అనేది 2కి 3కి మధ్యలో ఉన్నప్పుడు ఎల్ఈడి ఆన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను 2.52కి వాల్యూ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ 3కి తీసుకెళ్తున్నప్పుడు ఎల్ఈడి వోల్టేజ్ అనేది 3 కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. అలాగే 2కి 3కి మధ్యలో ఉన్నప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుంది కదా. మనం 2కి 3కి మధ్యలో ఉన్నప్పుడు ఎల్ఈడి ఆన్ అవ్వాలని ప్రోగ్రామ్ రాసుకున్నాం. అంటే 3 కన్నా ఎక్కువైనా 2 కన్నా తక్కువైనా ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. సో మీకు ఇఫ్ కండిషన్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మనం సాధారణంగా ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇఫ్ ఒకవేళ అయితే అన్నప్పుడు. సో ఇఫ్ స్టేట్మెంట్ని ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ ఇట్స్ ట్రూ, ఇప్పుడు పైన మనం ఒక వాల్యూ ఇచ్చుకున్నాం. ఇఫ్ Vout ఈక్వల్ టు 2కి 3కి మధ్యలో ఉన్నప్పుడు ఇది ట్రూ అయితే ఎల్ఈడి ఆన్ అవ్వాలన్నాం. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఎల్ఈడి ఆన్ అవుతుంది. కింద ఒక స్టేట్మెంట్ నేర్చుకున్నాం. Vout ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ Vout ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇది ట్రూ అయితే ఎల్ఈడి ఆఫ్ అవ్వాలని ఇచ్చుకున్నాం. సో ఈ విధంగా ఈ స్టేట్మెంట్ని మనం ఆర్డినో ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం. ఈ స్టేట్మెంట్ని చాలా చోట్ల మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అల్ట్రాసానిక్ సెన్సర్ తీసుకున్నాం అనుకోండి. డిస్టెన్స్ అనేది అల్ట్రాసానిక్ సెన్సర్ యూజ్ చేసి మనం డిస్టెన్స్ మెజర్ చేస్తాం కదా. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఒక 20 centimeters అయిందనుకో, అప్పుడు మన మోటార్ అనేది రన్ అవ్వాలి అనే కమాండ్ ఇచ్చుకుంటాం. లేకపోతే ఎల్ఈడి అనేది ఆన్ అవ్వాలని కమాండ్ ఇచ్చుకున్నాం అనుకోండి. అప్పుడు డిస్టెన్స్ ఎంత, ఒక 20 centimeters దగ్గర రాగానే అల్ట్రాసానిక్ సెన్సర్ దగ్గరికి ఎల్ఈడి ఆన్ అవుతుంది లేదా మోటార్ రన్ అవుతుంది. ఈ విధంగా ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాం.
సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఆర్డినో గురించి అండ్ ఈ స్టేట్మెంట్స్ గురించి, డిజిటల్ రీడ్ స్టేట్మెంట్స్ గురించి అండ్ ఎక్సెట్రా వాల్యూస్ ఎలా రీడ్ చేసుకోవాలి అనే వాటి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద మా బ్లాగ్ లింక్ ఒకటి ఇస్తున్నా, దాన్ని విజిట్ చేయండి. దానిలో మీ డౌట్స్ క్లారిఫై అవుతాయని నేను ఊహిస్తున్నాను. అండ్ ఇది మొత్తం బ్లాగ్ తెలుగులో రాయబడింది.